క్రాంతి, ఏంటయ్యా ఇది? 10 మందికి మంచి చెప్పేవాడివి నువ్వే ఇలా చేయటం బాలేదయ్యా. అది కాదు సార్. అందులో అతను తప్పేం లేదు డైరెక్టర్ గారు, అంతా నా వల్లే జరిగింది. ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న మీరు మీ భవిష్యత్తుని మీరే పాతాలని తొక్కేసుకుంటున్నారు. నేను రైటర్గా, కో డైరెక్టర్గా ఎన్నో సినిమాలకి పనిచేశాను, కొత్త వాళ్ళతో కూడా పనిచేశాను. కానీ ఏ రోజు ఇలాంటి సిచ్యువేషన్ చూస్తానని అనుకోలేదు. సార్, నేను అలాంటివాడిని కాదు సార్. నువ్వు అలాంటి వాడు కాదయ్యా. సినిమా వాళ్ళ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? ప్యాకప్ అయిపోగానే మందు తాగి దేని వెంటో వెళ్తారన్న చెడు అభిప్రాయం ఉంది. సార్, నా గురించి ఎవరేమనుకున్నా పర్వాలేదు సార్. మీరు నన్ను అలా అపార్థం చేసుకోవద్దు సార్. నిన్ను ఆ అమ్మాయిని ఆ పరిస్థితిలో చూశాక నేను ఎవరిని నమ్మాలో నమ్మకూడదో అర్థం కావట్లేదు. సార్, సినిమా గురించి 24 గంటలు ఆలోచించేవాడిని. నాకు తెలుసయ్యా. ఇక ఈ అమ్మాయి విషయానికి వస్తే స్టూడియోలకి, ఆఫీసులకి, ఆడిషన్లకి అడ్డదారులు వస్తుంటారు. సార్, నేను నీతి నిజాయితీ గల కుటుంబం నుంచి వచ్చిన దాన్ని. అడ్డదారిలో అవకాశాలు చూసుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు. అలాంటి జోన్లో నేను లేను. అడ్డదారిలో అవకాశాలు వస్తాయంటే అలాంటి అవకాశాలే నాకు అక్కర్లేదు సార్. ఇలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి. తప్పంతా నాదే సార్. మీకు విషయం చెప్పాలి. కొన్ని సంవత్సరాలుగా ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను సార్. ఇప్పుడిప్పుడే నా ప్రేమలో నిజాయితీని తను గుర్తిస్తుంది సార్. అంతకుమించి మేమిద్దరం ఏ తప్పు చేయలేదు సార్. మమ్మల్ని క్షమించండి. మరి ఈ విషయం ఇన్నాళ్ళు ఎందుకు దాచిపెట్టారు? మీరిద్దరు నా దగ్గర భలే యాక్ట్ చేస్తున్నారయ్యా. మీరు మీ కెరీర్లో పైకి రండి, మీ ప్రేమను దగ్గరుండి నేను గెలిపిస్తాను. సారీ అమ్మా, ఇలా అన్నందుకు నువ్వేం బాధపడద్దు. నువ్వు నా బిడ్డలాంటి దానివి. భవిష్యత్తులో సినిమా పరిశ్రమకి మీరిద్దరే హీరో హీరోయిన్లు. గాడ్ బ్లెస్ యూ బోత్. రేపు మంచి సీన్ ఉంది, రైటర్ని అడిగి తీసుకుని బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్.